హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ వీడియోలో మనం నెక్స్ట్ 2025లో రాబోతున్న నోటిఫికేషన్ల గురించి, ఎటువంటి స్ట్రాటజీని యూజ్ చేయాలనే అంశాల గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ను ఎలా అధిగమించాలి? మెజారిటీ ఆఫ్ పీపుల్ను అవే మిస్టేక్స్ చేస్తున్నారు. ఎవరైతే మిస్టేక్స్ చేయకుండా మరి కరెక్ట్గా ఒక ప్రాసెస్ను ఫాలో అవుతున్నారో వాళ్ళే సక్సెస్ కావడం అనేది జరుగుతుంది. ఆ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించాలనే అంశాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. లైక్స్ టార్గెట్ 1000 ఇస్తున్నా, 1000 లైక్స్ దాటే విధంగా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ ఆల్రెడీ గతంలో పరీక్ష రాసి మరి ఉద్యోగం కోల్పోయే స్థితిలో ఎవరైతే ఉన్నారో, కోల్పోతున్నామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం దీన్ని చేయడం అనేది జరుగుతుంది. మరి కొత్త వాళ్ళు చూడరాదంటే కొత్త వాళ్ళు కూడా చూడొచ్చు. కొత్త వాళ్ళు కూడా నెక్స్ట్ మీ ప్రిపరేషన్లో మీకు డైరెక్ట్గా ఇది ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. నెక్స్ట్ మీ ప్రిపరేషన్లో ఎటువంటి మిస్టేక్స్ చేయకుంటే బాగుంటుందనే అంశాలు కూడా దీనిలో మీకు తెలిస్తే కావచ్చు. కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి. కొత్త వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా వీడియో కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా డివిఆర్ అకాడమీ నెక్స్ట్ జనవరి 1st వీక్ నుంచి మెంటర్షిప్ బ్యాచ్ను, అంటే జనవరి 1st నుంచే మెంటర్షిప్ బ్యాచ్ను ప్రారంభించబోతుంది. మెయిన్గా ఎకానమీ కోసం మెంటర్షిప్ బ్యాచ్ను ప్రారంభించబోతున్నాం. మరి ఆలోగా నా క్లాసెస్ ఎవరైనా మరి వినాలనుకుంటే మరి డిసెంబర్ 31st వరకు ఉచితంగా క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా క్లాసులు వినొచ్చు. ఫ్రీగా క్లాసులు విని స్టేట్లో ఎక్కడైనా నా క్లాసెస్ను కంపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తర్వాత మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన మెంటర్షిప్ బ్యాచ్ ఉంటుందండి. కాబట్టి మీరు ఒకవేళ కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ఇది చూడడానికి ప్రయత్నం చేయండి. సరే, ఓకే. మరి 2024 గ్రూప్ 2 అయిపోయింది. 2024 గ్రూప్ 2 అయిపోయింది. అంటే ఎక్స్క్లూజివ్గా నేను గ్రూప్ 2 గురించి చెప్తాను. గ్రూప్ 2 గురించి చెప్తే గ్రూప్ 2 ప్రిపరేషన్ ఏదైతే మనం చేస్తామో, గ్రూప్ 2 ప్రిపేర్ అయితే ఏ జాబ్ అయినా సాధించవచ్చు. అంటే గ్రూప్ 2 లెవెల్లో కరెక్ట్గా మనం కాన్సన్ట్రేషన్ తోటి ప్రిపేర్ అయితే ఒకవేళ గ్రూప్ 2 మిస్ అయినా మిగతా ఏ ఉద్యోగాన్నైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అందరూ గ్రూప్ 2నే టార్గెట్ పెట్టుకొని వెళ్ళండి. నాకు ఇదే చాలు, గ్రూప్ 4 చాలు, అదేవిధంగా కానిస్టేబులే చాలు, అదేవిధంగా చిన్న ఉద్యోగం వస్తే చాలని, అట్లా విఆర్ఓ వస్తే చాలని అట్లా అనుకోకండి. ఏది చదివినా థింక్ బిగ్, అంటే ఆలోచన అనేది పెద్దగా పెట్టుకోండి. ఖచ్చితంగా మళ్ళీ ఈసారి గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకొని చదవండి. గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకొని ఒక ప్రణాళికతో చదివితే ఎందుకు రాదో చూడండి. ఒక ప్రణాళికతో మరి సరైన టైం మేనేజ్మెంట్ చేస్తూ మీరు చదివినట్లయితే 100% గ్రూప్ 2ను సాధించవచ్చు. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. చాలామంది బ్రహ్మ విద్య అనుకుంటారు. కాబట్టి ప్రణాళికతో చదవండి. మరి మనం ఏం మిస్టేక్స్ చేసినాం, ఆ మిస్టేక్స్ నుంచి ఏం నేర్చుకోవాలి అనే అంశాల గురించి మనం చూసినట్లయితే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉన్నారో గత పేపర్ల ప్రశ్నల సరళిని ఫస్ట్ పరిశీలించండి. గత పేపర్లు అంటే చూడండి, ఇప్పుడు మనకి ఏం జరిగినాయి, 2016 గ్రూప్ 2 జరిగింది. 2016 గ్రూప్ 2 జరిగింది. 2024లో మళ్ళా గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3 అనేది ఇవి 2 కూడా జరిగినాయి. ఈ పేపర్లను తీసుకోండి సార్. మరి కొంతమంది ఏమంటారంటే, మరి 2016 గ్రూప్ 2లో ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి కదా సార్, అవి చూడాలంటే ఖచ్చితంగా చూడాలి. అది చూడండి, ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఒక ప్రశ్న ఈజీ ప్రశ్న వచ్చినా, టఫ్ ప్రశ్న వచ్చినా ఒకే టాపిక్ నుంచి ఉంటుంది. ఒక టాపిక్ నుంచే ఉంటుంది, కానీ ఆ ప్రశ్న అడిగే విధానంలో తేడా ఉంటుంది. 2016లో ఒక టాపిక్ మీద డైరెక్ట్ బిట్ అడిగితే 2024కి వచ్చేసరికి దానిపైన స్టేట్మెంట్లు అడిగాడు.
స్టేట్మెంట్లో జతపరచడం, ఇట్లాంటి అంశాలు, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగిండు. అంటే చూడండి, ఇక్కడ ప్రశ్నల సరళి ఎట్లుంటుందంటే అడిగితే డైరెక్ట్ క్వశ్చన్ అనేది బేసిక్ లెవెల్ నుంచి అడుగుతాడు. స్టేట్మెంట్ అడిగితే దాని లోతుకు పోయి అడుగుతాడు. ఇదొక్కటి మీరు సంగ్రహించగలగాలి. అంటే ఎప్పుడైనా ఒక టాపిక్ యొక్క పరిధిని దాటడు. పేపర్ టఫ్ అంటున్నారు చాలామంది. ఎవరైతే లోతైన అధ్యయనాన్ని చేస్తారో వాళ్ళకు పేపర్, ఏ పేపర్ కూడా టఫ్ కాదు, ఏ ఒక్క పేపర్ కూడా టఫ్ కాదు. కాబట్టి ఈ ప్రశ్నలను మీరు రోజుకు అంటే దాదాపుగా ఇవన్నీ పేపర్లను దగ్గర పెట్టుకోండి. ప్రతి పేపర్ అంటే మనకు మొత్తం గ్రూప్ 2లో 4 పేపర్లు, గ్రూప్ 3లో 3 పేపర్లు. ఇవన్నీ పేపర్లను దగ్గర పెట్టుకొని ఒకరోజు ఒక పేపర్, ఒకరోజు ఒక పేపర్, లేకపోతే ఒక 2 రోజులు ఒక సబ్జెక్టుకు సంబంధించిన దానిపైన విశ్లేషణ చేయండి. ఫర్ సపోజ్ ఎకానమీ తీసుకుంటే, ఎకానమీలో మరి సిలబస్ యాజ్ పర్ సిలబస్ తీసుకుంటే, ఫర్ సపోజ్ డెమోగ్రఫీ తీసుకుందాం. డెమోగ్రఫీలో 2016లో ఎటువంటి క్వశ్చన్లు అడిగిండు, 2024 గ్రూప్ 3లో ఎటువంటి క్వశ్చన్లు అడిగిండు, గ్రూప్ 2లో ఎటువంటి క్వశ్చన్లు అడిగిండు. ఎక్కడ అంటే వాస్తవానికి 2016 గ్రూప్ 2లో డెమోగ్రఫీ అనే చాప్టర్ లేదండి. ఓకే, అది లేకపోయినప్పటికీ కూడా 2024 అంటే డెమోగ్రఫీకి సంబంధించి 2024కు సంబంధించిన సమాచారాన్ని చూసుకోండి. 2024 గ్రూప్ 3లో ఎటువంటి ప్రశ్నలు అడిగిండు, గ్రూప్ 2లో ఎటువంటి ప్రశ్నలు అడిగిండు, ఎక్కడి నుంచి ప్రశ్నలు ఎక్కువగా పడుతున్నాయి. అదేవిధంగా మిగతా టాపిక్స్, జాతీయ ఆదాయం అయితే మనకు 2016లో కూడా ఉంది. 2016లో ఎట్లా అడిగిండు, 2024 గ్రూప్ 3లో, 2024 గ్రూప్ 2లో కూడా ఎలాంటి ప్రశ్నలు అడిగిండు అనే అంశాలను మీరు విశ్లేషణ చేసుకోండి. ఈ ప్రశ్నలకు మనం ఎందుకు సమాధానం చేయలేకపోయినాం, ఎట్లా ప్రిపేర్ అయితే మనం సమాధానం చేయగలమనే అంశాలని పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా టైం తీసుకోండి, బద్ధకించకండి. అంటే టైం ఎక్కువ అయినా పర్లేదు, మీకు ఇప్పుడు పోయేదేం లేదు. అవసరమైతే ఒక పేపర్ను ఇద్దరు ఫ్రెండ్స్ కలవండి. అంటే ఎవరైనా ప్రిపేర్ అయిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి దాన్ని డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏం చేయాలి, ఫర్ సపోజ్ మీరు ఒక ఎకానమీ పేపర్ చూద్దాం. అంటే నేను ఎకానమీ ఫ్యాకల్టీని కాబట్టి ఎకానమీని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి, ఎకానమీ పేపర్ చదువుదాం. ఎకానమీ పేపర్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఎకానమీ పేపర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు 2016 పేపర్, 2024 గ్రూప్ 2, అదేవిధంగా 2024 గ్రూప్ 2 అండ్ అదేవిధంగా 3 ఈ పేపర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ దగ్గర పెట్టుకోండి. ఫర్ సపోజ్ మనం చూసినట్లయితే జాతీయ ఆదాయం అనే టాపిక్ ఉంది. జాతీయ ఆదాయం అనే టాపిక్ ఉంది. ఈ జాతీయ ఆదాయం మీద మరి ఎట్లాంటి క్వశ్చన్లు వచ్చినాయి, ఈ మూడింట్లో జాతీయ ఆదాయం 2016లో ఉంది, 2024లో మనకు ఉంది. కాబట్టి జాతీయ ఆదాయం లేకుండా ఎకానమీ అనేది దాదాపు ఉండదు. కాబట్టి చూడండి, మరి జాతీయ ఆదాయం నుంచి ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయి, మరి ఆ ప్రశ్నలకు మనం ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చేసినాం, ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చేయలేదు, మరి ఆ సమాధానాలు చేయకపోవడానికి కారణం ఏంటిది అనే అంశాలపైన దృష్టి పెట్టండి. ఇట్లా దృష్టి పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్లో ఏ లోపాలు ఉన్నాయి, ఎట్లా సరి చేసుకోవాలనే అంశాల మీద మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ నేను మెంటర్షిప్లో భాగంగా నెక్స్ట్ ఎకానమీ క్లాస్ అన్నీ కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నామండి. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్న సమయంలో నేను ఏం చేస్తా అంటే మెయిన్గా ప్రతి టాపిక్ వచ్చేటప్పుడు ఆ టాపిక్లో ఒక టాపిక్ చర్చించినప్పుడు 2016లో ఎట్లా అడిగిండో అదేవిధంగా 2024లో క్వశ్చన్ ఎట్లా అడిగింది అనే అంశాలను కూడా మొత్తం విశ్లేషిస్తూ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు. కానీ మీరు ఒక్కసారి మరి పరిశీలించినట్లయితే మీ ప్రిపరేషన్ విధానం అనేది 100కు 100% మారుతుంది. ఇదొక్కటి మీరు గమనించండి, మీరే గమనిస్తారు. ఒక్క పేపర్ చూసిన తర్వాత మీరు చదివేటప్పుడు మీరే గమనిస్తారు ఎట్లా క్వశ్చన్ అడుగుతాడు. మనకు మనమే అంటే మన మైండే ఆటోమేటిక్గా ఒక టాపిక్ని చదివేటప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ను ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ ఆటోమేటిక్గా మీరే ఫ్రేమ్ చేసుకుంటారు. అప్పుడు ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు. ఇబ్బంది లేకుండా మరి ప్రిపేర్ కాగలుగుతారు. అంటే మీతోటి కాకుంటే నేను అన్నట్టు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఎవరైనా డిస్కషన్ చేయండి. దయచేసి ఈ ఫార్ములాను అయితే అందరూ పాటించండి. మీకు సక్సెస్కి ఇదే తొలిమెట్టు అవుతుంది. మీకు రాబోయే ప్రిపరేషన్లో చాలా ఈ స్ట్రాటజీ అనేది చాలా తోడుగా ఉండడం అనేది జరుగుతుంది.
మరి ఇదొకటైతే, దీంతో పాటు మీరు ఏం చేయాలంటే మరోసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన ఏం చేసుకోవాలి? మనం ఏం చేసినాం, ఎక్కడ నెగ్లిజెన్సీ చేసినాం, అసలు ఎందుకు టార్గెట్ను రీచ్ కాలేకపోయినాం. అంటే ఎవరి మీనో సాకులు చెప్పడం కాకుండా, ఎవరిపైన నిందలు వేయకుండా, మన యొక్క ప్రిపరేషన్లో మనం చేసిన మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. ఎవరైతే ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తారో వాళ్ళే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత చేద్దాంలే చూద్దాంలే అనుకోవద్దు. ఎప్పుడు కానీ ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్లో ఉండకూడదండి. మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లోకి పోతామో ఆటోమేటిక్గా మనకు బద్ధకం అనేది పెరుగుతుంది. కంఫర్ట్ జోన్లో ఉండకుండా ఆత్మ పరిశీలన చేసుకొని, ఎక్కడ అంటే మ్యాక్సిమం ఆత్మ పరిశీలన ఎక్కడ అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మిస్టేక్ చేస్తాం. కాబట్టి ఆ సమయాన్ని ఇప్పటి నుంచి సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మినిమంలో మినిమం రోజుకు 15-16 గంటలు చదవడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. మినిమం టు మినిమం ఒక 8 నుంచి 10 గంటలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ బ్యాలెన్స్ చేస్తూ మినిమం 4 గంటలన్నా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆపకండి. ఇప్పుడు ఆపితే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు మళ్ళీ జీరో అవుతారు. మళ్ళీ జీరో అంటే ఏ అంశాలు కూడా మళ్ళీ ఎక్కడనో కొత్తగా చదివినట్టు అనిపిస్తుంది. ఆ కొత్తగా చదివినట్టు అనిపించద్దు. మీకు సబ్జెక్ట్ టచ్ ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రిపరేషన్ను ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి అంటే మెయిన్గా జనవరి 1 నుంచి మనకు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి, కొత్త సంవత్సరం అనేది అంటే మన మైండ్లో ఇప్పటి నుంచి అనుకుంటాం. మరి చాలామంది ఏమనుకుంటారంటే ఈ సంవత్సరం ఏదో పోయింది కానీ నెక్స్ట్ ఇయర్ ఇరగదీద్దాం అనుకుంటాం. ఆ ఇరగదీయడానికి ప్రణాళిక అనేది ఇప్పటి నుంచే వేయండి. కాబట్టి ఇది కూడా చూసుకోండి. ఖచ్చితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మరో అంశం ఏంటంటే సరి అయిన మెటీరియల్ నోట్స్ మరి ఇంతకుముందు ఎంచుకున్నామా లేదా, దాంట్లో ఏం జరిగింది అనే అంశాల గురించి ఆలోచించండి. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే గత గ్రూప్ 2లో ఒక్క పుస్తకానికే, ఏదైనా ఒక మెటీరియల్కే, లేదా ఏదైనా ఒక క్లాస్కే, ఏదైనా ఒక్క పుస్తకానికే మరి పరిమితం కాకుండా అనేక రకాల పుస్తకాలను ముందు పెట్టుకొని ఏ పుస్తకం కూడా చదవకుండా టైంను వృధా చేయడం అనేది జరిగింది. మార్కెట్లో ఒక అంశం ట్రెండింగ్ అయితే ఆ ట్రెండింగ్ను పట్టుకొని దాని వెంటనే వేయలు చాలామంది నేను గమనించిన. మరి ట్రెండింగ్లో ఉన్న అంశాలను పట్టుకొని వెళ్ళడం వల్ల ఏమైందంటే మీ యొక్క సమయం వృధా అయింది. మరి ఏది చేయకుండా ఏదో మ్యాజిక్ జరుగుద్ది, ఎవరో వచ్చి మ్యాజిక్ చేస్తారు అని చాలామంది అనుకున్నారు. ఎవరు వచ్చి మ్యాజిక్ చేయరండి, మన మ్యాజిక్ మనమే చేసుకోవాలి. మ్యాజిక్ చేయాలంటే, పోటీ పరీక్షల్లో సక్సెస్ కావాలంటే మన కష్టం మనమే పడాలి. ఎవరు వచ్చి మ్యాజిక్ చేయరు. ఎవరు వచ్చి గంటలో 20 మార్కులు తెప్పిస్తా, 30 మార్కులు తెప్పిస్తా అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకే మెటీరియల్ నమ్మండి. ఆ ఒకే మెటీరియల్ మరి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3లో అన్ని అంశాలు మీరు తీసుకున్న మెటీరియల్ అనేది అన్ని అంశాలను కవర్ చేసిందా లేదా, కవర్ చేయకపోతే ఇంకే మెటీరియల్ అనేది కవర్ చేసిందనే అంశాన్ని చూసుకొని అదొకటి రిప్లేస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక్కదానికే స్టిక్ అవ్వండి. అనవసరంగా అనేక రకాల మెటీరియల్స్, ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ అనేది అవసరం లేదు. ఒక్కదానికే స్టిక్ అయి చదవండి, 100% సక్సెస్ వస్తుంది. మరి అదేవిధంగా మరో పని ఏంటిదంటే మీరు సరి అయిన ప్రణాళిక వేసుకోండి ఇప్పటి నుంచి. అంటే సరైన ప్రణాళిక అంటే ఏంటిదంటే మెయిన్గా ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మీరు 2025 అక్టోబర్లో పరీక్ష ఉందనుకోనే చదవండి. 2025 అక్టోబర్లో పరీక్ష ఉంది. మనకు 10 నెలల సమయం ఉంది. ఈ 10 నెలలలో మనం ఏం చేయొచ్చు, 10 నెలలలో ఏం చేయాలి అనే అంశాలపైనే చదవండి. మీరు దాదాపుగా ఒక 5 నెలల్లో మొత్తం సిలబస్ను 1 నుంచి 2 సార్లు చదివి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఏదైతే చదివిలో దాన్ని రివిజన్ చేస్తూ 1 నుంచి 2 సార్లు మళ్ళీ మొత్తం సిలబస్ను పూర్తి చేసి ఉండాలి. అప్పుడు మీకు సబ్జెక్టు పైన పూర్తి కమాండ్ సాధించడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు
తర్వాత మళ్ళా మిగతా 4 నెలలు మిగతా 5 నెలలు మీరు మొత్తం రివిజన్ చేస్తూనే అవసరమైతే ప్రామాణికమైన టెస్టులు రాస్తూ ముందుకెళ్ళాలి. అంటే మీరు మీ టార్గెట్ ఏంటిది? 2025 అక్టోబర్ అనుకుంటే మీరు ఫస్ట్ మీ టార్గెట్ ఏంటిది? మే టార్గెట్ పెట్టుకోండి. మే వరకు నా యొక్క సిలబస్ను మొత్తం పూర్తి చేయాలి. ప్రతి సిలబస్ అంటే నెక్స్ట్ గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో గ్రూప్ 2 సిలబస్ మొత్తాన్ని కవర్ చేయండి. 4 పేపర్లలో ఉన్న ప్రతి అంశాన్ని. మెయిన్గా చాలామంది సిలబస్ ఫాలో అవడంలో ఫెయిల్ అవుతారండి. బయట ఏదో అంశాలు చెప్తున్నారని బయట విషయాలు నమ్మి సిలబస్ కాకుండా అవుట్ ఆఫ్ ద సిలబస్ పోయి ఆలోచిస్తారు. అంటే ఫర్ సపోజ్ బయట మార్కెట్లో కూడా కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి అంటే ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి ఫర్ సపోజ్ ఎకానమీనే నేను చూసిన, ఎకానమీలో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాను. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నప్పుడు మనకున్న సిలబస్ ఏంటిది? 15 చాప్టర్లు ఉన్నాయి. 15 చాప్టర్ల సిలబస్ ఉన్నప్పుడు ఆ 15 చాప్టర్ల పైన ప్రశ్న ఇవ్వకుండా కొన్ని క్వశ్చన్లు అనవసరమైన టాపిక్ల మీద, ఫర్ సపోజ్ మనకు టీజీపీఎస్సీకి ద్రవ్యోల్బణం బ్యాంకింగ్ అనే చాప్టర్ లేదు మొత్తానికి. ఈ ద్రవ్యోల్బణం బ్యాంకింగ్ అనే చాప్టర్ లేకపోయినప్పటికీ కూడా మరి దాంట్లో నుంచి ప్రశ్నలను ఫ్రేమ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కాకుండా ఎకానమీకి రిలేటెడ్ అంటే సిలబస్కి రిలేటెడ్ లేని అనవసరమైన విషయాలన్నీ కూడా దీంట్లో తెచ్చి పేపర్లో డంప్ చేసి గందరగోళానికి గురి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ సిలబస్ ఏది ఫాలో అయినా సిలబస్ను ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి 2024 గ్రూప్ 2లో గ్రూప్ 3లో మెయిన్గా సిలబస్ను 100% ఫాలో అయ్యాడు. ప్రతి చాప్టర్కు వెయిటేజ్ ఇచ్చిండు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే కొన్ని చాప్టర్లకే ప్రియారిటీ ఇస్తూ చదవడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ నేను ఎకానమీనే చెప్తాను, ఎకానమీ ఫ్యాకల్టీ కాబట్టి చాలామంది ఎకానమీ ఫ్యాకల్టీ ఏంటంటే ఎకానమీ అంటేనే వృద్ధి అభివృద్ధి, ఎకానమీ అంటేనే మెయిన్గా పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్తారు. మరి ఈ రెండు కాదు, ఈ రెండే ఎకానమీ కాదు, చాలా మొత్తం ఎకానమీలో మనకు 15 చాప్టర్లు ఉన్నాయి, 150 మార్కుల పేపర్. మరి ఇది వస్తేనే ఎకానమీ వస్తుంది అనేది కూడా ఉండదు. ప్రతి దాన్ని ప్రియారిటీ ఇస్తూ చదవాల్సిందే, ప్రతి దానిపైన కమాండ్ సాధించడానికి ప్రయత్నించాల్సిందే. కాబట్టి అది కూడా గమనించండి, అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి. మనం ఏదో ఇప్పుడు చదివేది ఏదైతే ఉందో దాంట్లో మనం పిహెచ్డి చేయడానికి చదవడం లేదు, మనం ఏదో రీసెర్చ్ చేయడం లేదు. మనం ఏం చేయాలి? ఎగ్జామ్కి పోయిన తర్వాత ఆన్సర్ చేయాలి. ఎగ్జామ్కి పోయిన తర్వాత వచ్చే ప్రశ్నలపై ఆన్సర్ చేయాలంటే అంటే మెయిన్గా ముఖ్యమైన అంశాలపైన మనకు అవగాహన పట్టు అనేది ఉండాలి. కాబట్టి ఇది కూడా ఆలోచించండి. ప్రతి చాప్టర్ పైన రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అంటే ఫర్ సపోజ్ ఎక్కడన్నా ఒక క్లాస్లో ఇప్పుడు జాతీయ ఆదాయం ఒక 40 గంటలు చెప్పిల్లు అనుకున్నాం, వృద్ధి అభివృద్ధి ఒక 50 గంటలు చెప్పిల్లు అనుకున్నాం. అది ఎందుకు? టైం వేస్ట్. మీరు 90 గంటల టైము ఒక 2 చాప్టర్ల పైన 20 మార్కుల సిలబస్ ఉన్న చాప్టర్ల పైన మీరు టైం వేస్ట్ చేసినట్టే. కాబట్టి ఇటువంటి అంశాలపైన కూడా కాకుండా మీకు ఏదైతే అందుబాటులో ఉందో మీకు అర్థమయ్యే విధంగా ఎక్కడ చెప్తున్నారో అక్కడనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇట్లా ఏవైతే నేను ఇప్పుడు చెప్పిన 4 అంశాలు ఉన్నాయో ఈ 4 అంశాలతోటి మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 100% విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఎవ్వరి మాట నమ్మకండి, మనిషి మాట అస్సలు నమ్మకండి. అంటే మనిషి మాట నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉండాలి, మీ పైన మీకు ఇష్టం ఉండాలి. మీ పైన మీరు నమ్మకం లేకుండా, మీ పైన మీకు ఇష్టం లేకుండా పక్కోళ్ళని ఎవరినో నమ్మడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరి సత్తా వాళ్ళదే, మరి ఎవరి టాలెంట్ వాళ్ళదే. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే 100% ప్రతి ఒక్కరూ సక్సెస్ కావచ్చు. దీంట్లో సక్సెస్ కాకపోవడం అనేది ఏముండదు. సక్సెస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఎవరు కూడా పైనుంచి ఊడిపడలేదండి. అందరూ కూడా ఎవరైనా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే దీంట్లో సక్సెస్ కావడం అనేది జరిగింది. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడన్నా ఫ్యాకల్టీ క్లాసెస్ని నోట్స్ రాసుకుంటారండి. నోట్స్ రాసుకున్న తర్వాత నోట్స్ను కంప్లీట్గా చదవకుండా ఏం చేస్తున్నారంటే ఏదో పుస్తకాల వెంబడి పడుతున్నారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏందండి? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏదైతే మీరు నోట్స్ రాసుకున్నారో ఆ నోట్స్ పైన మీరు పూర్తి అవగాహన రావాలి మీకు.
ఆ పూర్తి అవగాహన రాకుండా మీరు ఏదో పుస్తకాన్ని చదివితే మళ్ళీ ఈ నోట్స్ రాసుకొని మీ యొక్క టైం వేస్ట్ అయినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే రాసుకుంటారో హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఏదైతే ఉంటుందో దానిపైన పూర్తి పట్టు సాధించండి. మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెన్ను పెట్టండి. ఏదైనా క్లాస్ వింటున్నారైతే ఖచ్చితంగా ఏం చేయాలి, రాయాలి, కష్టమైన రాయాలి. రైటింగ్ ఎట్లనన్నా రానియాలి. కష్టమైన రాసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మీ రైటింగ్ తోటి మీరు రాయడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఒక నెల రోజులు రాయడం ఇబ్బంది అనిపించచ్చు, కానీ తర్వాత ఆటోమేటిక్గా అదే అలవాటు అవుతుంది. మీ స్పీడ్ రైటింగ్ అంటే రైటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి. అన్ని పరిశీలించుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక్క సంవత్సరాన్ని మాత్రం మరి కాంపిటేటివ్ కోసం కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ఇదే నా చివరి ప్రయత్నం అనుకొని ప్రయత్నం చేయండి. ఓకే అండి, అందరూ ఈసారి మంచి ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికను ఫాలో అవుతూ విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోల కోసం డివిఆర్ అకాడమీ ఛానల్ ఇప్పటికైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ప్రిపరేషన్ మెలకువలపై కానీ దేనిపైన కానీ ఎటువంటి వీడియో కావాలి అనే అంశాలపైన మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఎకానమీ ప్రిపరేషన్ పైన వీడియో కావాలన్నా చేస్తా. ఖచ్చితంగా మీరు మీకు ఎటువంటి వీడియో కావాలనేది కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. అంటే అదర్ సబ్జెక్ట్స్ అడగద్దండి. ఇతర సబ్జెక్టులు నేను ఫ్యాకల్టీని కాదు, ఓన్లీ ఎకానమీ ఫ్యాకల్టీని కాబట్టి ఎకానమీ పైన అయితే అడగండి, లేకపోతే ఇంకా ప్రిపరేషన్ మెలకువల పైన అడగండి. అట్లయితే నేను చేయడానికి ప్రయత్నం చేస్తా. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.